నేను హైదరాబాద్ నాంపల్లి ఆగాపురం నుంచి వచ్చినాను. నేను ఇల్లు కోసానికి 10 సార్లు 20 సార్లు ఒకసారి 5 నెలల దాకా తిరుగుతూనే ఉన్నా. కానీ అన్ని జగల అప్లికేషన్ ఇచ్చినాను. కలెక్టర్లు ఇచ్చిన, రంగారెడ్డిలో ఇచ్చిన, హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ ఇచ్చిన, మీ ప్రజాస్వామ్య పాలనలో ఇచ్చిన, మీ కొత్తగా సీఎం అయినప్పుడు మీ హ్యాండ్ ఓవర్ చేసిన. ఇప్పటిదాకా ఒక ఇల్లు రాలేదు. ఫిజికల్ నేను హ్యాండిక్యాప్ 6,000 ఇస్తాను, 4,000 పంపుతుర్రు. టైంకు పంపలేరు, ఇల్లు లేదు, ఇంటి కిరాయి కట్టుకోవాలి. మరి ఎట్లా బతకాలి సార్ మేము? మా కష్టాలన్నీ ఎట్లా? గ్యాస్ 500 అన్నావు, గ్యాస్ రేట్ 500 వస్తలేవు. నా భార్యకు 2,500 ఇస్తాను, అది ఇస్తలేవు. వాళ్ళు ఏమి దొరుకుతలే కదా సార్, మాకు ఎట్లా బతకాలి? మా కష్టాలన్నీ ఏం చూస్తావు సార్? చూస్తావా, చేస్తావా లేదా? ఇక్కడికి 15 సార్లు వచ్చినా సార్. ఈసారి వచ్చి ఇచ్చిన ఫామ్లు ఇచ్చిన, అన్ని చేసినా సార్. ఇచ్చినా కానీ వాళ్ళు తీసుకుంటారు ఫామ్లు, దానికి ఏమి రిసిప్ట్ ఇస్తలేరు, ఏమి ఇస్తలేరు. ప్రతి ఒక్క కలెక్టర్ ఆఫీస్లో ఇచ్చిన, హైదరాబాద్ ఎన్ని కలెక్టర్ ఆఫీసులు అన్నింటిలో ఇచ్చిన. ఇప్పటిదాకా తిరిగి కాలు పెట్టిన. ఫిజికల్ హ్యాండిక్యాప్ 4,000 6,000 పింఛన్ ఇస్తాను, 6,000 4,000 వస్తున్నాయి. అవి టైంకి వస్తలేవు, నెల 15 నెలలకు వస్తున్నాయి అవి. ఇల్లు లేక తిరిగి ఎక్కడ బావాలి సార్? మామూలుగా పని చేసుకున్నా అంటే ఎవరు తీసుకుంటలేరు. ఖైదలేరు బతుకుతున్నారు, అక్కడ దొక్కుతున్నారు, అతుకుంటారు, నూక్కుంటారు, అక్కడ దొక్కుతున్నారు. లేదు సార్, ఒక్క మెసేజ్ రాలేదు సార్. ప్రతి జగలో అన్ని అప్లికేషన్ ఫామ్లలో ఫోన్ నెంబర్ రాసిన, అన్ని రాసినా కానీ ఇల్లు ఇచ్చేటప్పుడు ఫోన్ నంబర్లు ఇరి, అది ఇరి, ఆధార్ కార్డు జిరాక్స్ ఇరి, ఆరోగ్యశ్రీ కార్డు ఇస్తాను, రేషన్ కార్డు ఇస్తాను, అది ఇస్తాను, 2,500 ఇస్తాను, నా పిల్లలకి అరివి లేదు. గ్యాస్ 500 ఇస్తాను కదా, ఏమే 500 2,500 ఇస్తాను కదా, ఏమే ఇచ్చినావా? గ్యాస్ అయిపోయింది కదా, ఎప్పుడు ఇస్తావా? ఇయ్యవా? రైట్ అన్న, థ్యాంక్స్ అన్న.